రెబల్ స్టార్ ప్రభాస్ నామ సంవత్సరం మొదలయ్యేలా ఉంది. ది రాజా సాబ్తో కొత్త ఏడాది మీద ప్రభాస్ దాడికి రంగం సిద్ధమైంది. అయితే అంతకంటే ముందు కేవలం ప్రచారంగా మాత్రమే ఉన్న రికార్డ్ రియల్గా సాధ్యం కాబోతోంది. అదే ఇంతవరకు ఇండియన్ హీరోలకే కాదు ఆసియా మొత్తంలో మరే స్టార్కి సాధ్యం కాని రెమ్యునరేషన్ ప్రభాస్కి సొంతం అవ్వడం. 550 కోట్ల పారితోషికం తనకి దక్కుతోంది అంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు ఆ మాటే నిజమవుతోంది. హాలీవుడ్ హీరోల లిస్టులో, అది ప్రపంచ టాప్ 10 హీరోల లిస్టులో మన పేరు మార్మోగే టైం వచ్చింది. నిన్న మొన్నటి వరకు పేపర్లు ప్రచారాలకే 550 కోట్ల రికార్డు పరిమితమైంది. ఇప్పుడు స్పిరిట్ మూవీకి ప్రభాస్ అందుకుంటున్న 150 కోట్ల అడ్వాన్స్తో 550 కోట్ల రికార్డు కన్ఫర్మ్ అయింది. ఇక నుంచి రెమ్యునరేషన్ విషయంలో తనే ఇండియాలో 5 సెంచరీలు కొట్టిన మొనగాడు. ఇంతకీ స్పిరిట్ టీం 150 కోట్లే రెమ్యునరేషన్గా ఇస్తే 550 కోట్ల సెన్సేషన్ ఎందుకు అవుతోంది? హ్యావ్ ఎ లుక్. స్పిరిట్ మూవీ రెండు రకాలుగా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఒకటి, ఈ సినిమాతో రెబల్ స్టార్ గాసిప్ మాత్రమే అనుకున్న వార్తని నిజం చేస్తున్నాడు. ఇండియన్ స్టార్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని 550 కోట్ల పారితోషికం తాలూకా రికార్డుని సొంతం చేసుకుంటున్నాడు. దీనికి తోడు స్పిరిట్లో తన లుక్ ఎలా ఉండబోతుందన్న విషయంలో సందీప్ ఇస్తున్న హింట్లు లీకుల కంటే షాకులు ఇస్తున్నాయి. ఇక 550 కోట్ల రికార్డు విషయానికి వస్తే ప్రభాస్ అప్పట్లో 200 కోట్లు తీసుకుంటేనే షాక్ అయ్యారు. తర్వాత 250 కోట్లంటే నిజమా అన్నారు. 300 కోట్ల పారితోషికం తీసుకుంటున్న ఏకైక ఇండియన్ హీరో అన్నప్పుడు అంతా పాన్ ఇండియా కింగ్ వైపే చూశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ లెక్క 500 కోట్లు కాదు 550 కోట్లకు చేరింది. ఇది ఎప్పటికీ రూమర్ కాదు, ప్రచారంగానో గాలివార్తగానో మిగిలిపోదని తేలింది. రీజన్, స్పిరిట్ మూవీకి తను 150 కోట్లు తీసుకోవటం. ఒక సినిమాకు 150 కోట్లు తీసుకుంటున్నప్పుడు 550 కోట్ల పారితోషికం అనటంలో అర్థం లేదు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. స్పిరిట్ మూవీ టీం అంటే టీ సిరీస్, అలానే సందీప్ రెడ్డి వంగ కంబైన్డ్గా నిర్మిస్తున్న స్పిరిట్ విషయంలో ఎవరి పారితోషికం ఏంటనేది క్రిస్టల్ క్లారిటీ అయింది. రెబల్ స్టార్ ప్రభాస్కి టీ సిరీస్ టీం 150 కోట్లు ఇచ్చేసింది. కాకపోతే అది కేవలం అడ్వాన్స్ మాత్రమే. ఇక నార్త్ ఇండియా ప్రాఫిట్స్లో 40% షేర్ తనకు దక్కనుందని తెలుస్తోంది. తన గత సినిమాలు, సందీప్ యానిమల్ హిట్ వల్ల వచ్చిన సినిమాలు, వసూళ్లు అన్నీ లెక్కేసి స్పిరిట్ 2000 కోట్ల వసూళ్లు దాటితే 150 కోట్లకు అదనంగా 400 కోట్లు ప్రభాస్కి దక్కే అవకాశం ఉంది. ఇక సందీప్కి 100 కోట్ల అడ్వాన్స్, ఓవరాల్ ప్రాఫిట్స్లో 40%, టీ సిరీస్కి 60%. కాకపోతే నార్త్ ఇండియన్ కలెక్షన్స్లో మాత్రమే ప్రభాస్కి మేజర్ వాటా 40% దక్కిందని తెలుస్తుంది. ఇక కొరియన్ స్టార్ డాన్లీకి ఈ మూవీలో స్పెషల్ రోల్ వేస్తున్నందుకు గాను 60 కోట్లు దక్కుతున్నాయట. ఆల్రెడీ 40 కోట్లు అడ్వాన్స్ పేమెంట్ అయింది. తృప్తి దీమ్రికి 4 కోట్లు దక్కినట్టు తెలుస్తుంది. కాబట్టి 550 కోట్ల రికార్డుతో ప్రభాస్ హాలీవుడ్ స్టార్ లిస్టులో చేరటం అనేది ఇక మీదట ఏమాత్రం గాలి వార్త కాబోదు. ఇదే కాకుండా స్పిరిట్లో ప్రభాస్ సన్నగా 10 ప్యాక్స్తో, చిన్న జుట్టు మేసకట్టుతో ఉండబోతున్నాడన్న వార్త కూడా నిజమే అవుతుంది. అర్జున్ రెడ్డిలో విజయ్ లుక్ ఎలా అయితే గడ్డంతో ఉందో అలానే సందీప్ కనిపించాడు. కట్ చేస్తే యానిమల్ టైంలో హీరో జుట్టు పెంచినట్టు దర్శకుడు సందీప్ కూడా లాంగ్ హెయిర్తో కనిపించాడు. ఇప్పుడు తక్కువ హెయిర్, గడ్డం లేకుండా మేసకట్టుతోనే సందీప్ కనిపిస్తున్నాడంటే ప్రభాస్ కూడా దొడ్డు మీసం, తక్కువ జుట్టు, క్లీన్ షేవ్ కాకుండా ట్రిమ్మింగ్తో కనిపిస్తాడని తెలుస్తుంది. మొత్తానికి తన లుక్కు 550 కోట్ల పారితోషికం కిక్కుతో ప్రభాస్ నామస్మరణతో ఈ వారం మొదలైంది.